దేశములో 7 సంవత్సరములు కరువు కలుగును, అనుకూలమైన స్థలమునకు వెళ్ళమని షూనేమీ స్త్రీతో చెప్పినది ఎవరు? ఎలీషా ప్రవక్త. షూనేమీ స్త్రీ ఎలీషా మాట చొప్పున ఏ దేశమునకు వెళ్ళెను? ఫిలిష్తీయుల దేశమునకు. ఎలీషా చేసిన గొప్ప కార్యములను రాజు ఎవరిని అడిగి తెలుసుకొనెను? గెహజీని. షూనేమీ స్త్రీ బిడ్డను తిరిగి బ్రతికించినది ఎవరు? ఎలీషా ప్రవక్త. షూనేమీ స్త్రీ ఆస్తిని ఆమెకు ఇప్పించిన రాజు ఎవరు? యెహోరాము. ఎలీషా యొద్దకు హజాయేలును పంపిన సిరియా రాజు ఎవరు? బెన్హదదు. ఎన్ని కానుకలతో హజాయేలు ఎలీషా యొద్దకు వెళ్ళెను? 40 ఒంటెలు మోసేటంత కానుకలు. స్వస్థత పొందికొన్నను మరణించిన రాజు ఎవరు? బెన్హదదు. ఎవరిని చూచి ఎలీషా కన్నీళ్లు విడిచెను? హజాయేలును. కుక్క వంటి వాడనగు నేను ఈ కార్యము చేయుదునా అన్నది ఎవరు? హజాయేలు. సిరియాకు రాజు వగుదువని ఎలీషా ఎవరితో చెప్పెను? హజాయేలుతో. సిరియా రాజైన బెన్హదదును చంపినది ఎవరు? హజాయేలు. బెన్హదదు తరువాత సిరియా రాజు ఎవరు? హజాయేలు. అహాబు కుమార్తెను పెండ్లి చేసుకున్నది ఎవరు? యూదా రాజైన యెహోరాము. ఇశ్రాయేలు రాజు వలె చెడుతనముగా ప్రవర్తించిన రాజు ఎవరు? యెహోరాము. యూదా దేశమును ఎవరిని బట్టి దేవుడు శపింపలేదు? దావీదుకిచ్చిన వాగ్దానమును బట్టి. ఏ రాజు కాలంలో ఎదోమీయులు యూదావారి మీద తిరుగుబాటు చేసిరి? యెహోరాము కాలంలో. యెహోరాము తరువాత యూదా రాజు ఎవరు? అహజ్యా. ఒకే పేర్లు కలిగిన ఇశ్రాయేలీయుల యూదా రాజులు ఎవరు? అహాబు కుమారుడైన యెహోరాము, యెహోషాపాతు కుమారుడైన యెహోరాము. హజాయేలు మీదికి యుద్ధమునకు వెళ్ళిన రాజులు ఎవరు? ఇశ్రాయేలు రాజైన యెహోరాము, యూదా రాజైన అహజ్యా. సిరియన్లతో యుద్ధములో గాయపడిన రాజు ఎవరు? ఇశ్రాయేలు రాజైన యెహోరాము. రోగి అయిన యెహోరామును దర్శించుటకు అహజ్యా ఎక్కడికి వెళ్ళెను? యెజ్రెయేలునకు. ప్లీజ్ రీడ్ బైబిల్ 2 Kings 8 chapter.